హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. ఎప్పుడైతే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫై అవుతుంది. సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండి. చాలా ఈజీగా 5 మినిట్స్లోనే ఈవెన్ బ్యాచిలర్స్ కూడా క్విక్గా చేసుకోవచ్చండి. సో మరి రెసిపీకి వెళ్ళేద్దామా? ఇక్కడ నేను ప్యాన్ అనేది పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు బటర్ వద్దు అంటే మీరు స్కిప్ చేసి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ బటర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత దీనికి ఒక ఇంచు చెక్క, 3 యాలకులు, ఒకటి రెండు ఇలాచి, ఒకటి బిర్యానీ ఆకు అనేది వేసుకొని ఇట్లా లైట్గా సాల్ట్ చేసుకుంటున్నాను 2 మినిట్స్. తర్వాత నేను కావాల్సిన పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్పైస్ అనేది అయితే కారం పొడి ఏమి వేసేకి పోము. ఇక్కడ జస్ట్ గ్రీన్ చిల్లీ ఒక్కటే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకా 2-3 ఎక్స్ట్రానే వేసుకోవచ్చు. ఇక్కడ జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ వరకు. సో ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనము. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అన్నీ. సో అప్పుడు టేస్ట్ కూడా మీకు రాదు. సో దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మన రైస్ నాకు తగినంత ఇక్కడికి వేసుకుంటున్నాను నేను. అంతే అండి. ఇక్కడ రైస్ వేసేసి బాగా కలుపుకోవాలండి. సో ఇక్కడ బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి సరిపడా పెప్పర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో పెప్పర్ యాడ్ చేస్తే ఆ అథెంటిక్ ఫ్లేవర్ అనేది అండ్ టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది పెప్పర్ వేయడం వల్ల. సో అంతేనండి. ఇక్కడ 2 మినిట్స్ నేను సిమ్లో పెట్టేసి వేడి చేసుకుంటున్నాను రైస్ని. అంతే అండి. ఎంతో ఈజీగా రుచికరంగా అప్పటికప్పుడే చేసుకొని ఫాస్ట్గా చేసుకొని తినేయచ్చు. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తూ ఒకసారి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో ఇక్కడ నేను పప్పు చారుతో నేను సర్వ్ చేసుకొని తింటున్నాను.